హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వాలి వ్లాగ్స్. మొన్న నేను మీకు లైవ్ ఇస్తాను అని చెప్పాను కదా, అది ఇదే అనమాట. ఈ పార్టీ దీని గురించి అనమాట. ఈ ఈవెంట్ గురించి మీకు లైవ్ ఇస్తాను అని చెప్పాను అనమాట. ఆ రోజు మీకు అది చెప్పాను కదండి, ఆ కారణాలు దానివల్ల ఇవ్వలేకపోయాను. ఇప్పుడు మేము కొన్ని వీడియోస్ తీసుకున్నాం, అవి చూడండి. ఇదిగోండి, ఇలాగా ట్యాగ్ అట్లా వేసారనమాట. టికెట్ అనమాట, అదే పాస్ టికెట్. ఇక అది దాని మీద ఉంటుంది అనమాట. ఇక అది మన హ్యాండ్కి అలాగే వేస్తారు. ఇక మన లోపలికి ఎంట్రీ అయిపోయాయి అనమాట. ఇదిగోండి, ఇలాగా చిన్నపిల్లలు ఆడుకుంటాకి ఇవన్నీ ఎంటర్టైన్మెంట్గా పెట్టారన్నమాట చిన్నపిల్లలకి. ఇదిగోండి, ఇటు ఒకడు పొడుగోడు ఒకడు పొట్టోడు ఉన్నారు. తర్వాత వాళ్ళని కూడా నా పక్కన ఉండి వీడియో తీసుకున్నాను, చూడండి. ఇదిగోండి, అసలు ఎట్లా ఉందంటే అసలుకి నిజంగా చాలా చాలా బాగా మేనేజ్ చేశారండి. అసలు ఎంత బాగుందంటే, ఇదిగోండి కౌంటర్ నెంబర్ 1, 2 అలాగా. ఇదిగోండి చూడండి, పెద్దోడు, మధ్యలో వాడు, ఇంకో పొట్టోడు అన్నట్టు ఉన్నాను కదా నేను కూడా. ఇదిగోండి చూడండి, వాళ్ళు పాపం చాలా కష్టపడతారండి నిజంగా. వాళ్ళ కోసమన్నా ఒక లైక్ ఇవ్వండి మా వీడియోకి. ఏమంటారు? వాళ్ళ కోసం, మా కోసం, అందరి కోసం, మన కోసం అట్లా. ఇక చిన్నపిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకైతే చక్కగా బోల్డ్ ఆటలు, గేమ్స్ అన్నీ పెట్టారనమాట. దానికి తోడు వాళ్ళకి స్నాక్స్ లాగా బోల్డ్ రకాలు. అసలు ఇవన్నీ ఇక్కడ పావుబాజీ, చాట్ మసాలా అన్నీ అనమాట. పానీపూరి, దహి పూరి, ఇది పాప్కార్న్, చాక్లెట్, స్వీట్ కార్న్, ఆలు చిప్స్, ఇంకేంటేంటో వెరైటీ అన్నీ. నేనైతే ఎక్కడికి వెళ్ళినా మన బుద్ధి పోదు కదండి, స్వీట్ కార్న్ అనమాట. స్వీట్ కార్న్ మసాలా తీసుకున్నాను, అవి తీసుకొని తింటున్నాను. ఇక అరటికాయ బజ్జీ కూడా ఉన్నాయి, అవి కూడా వేసాను 2. మా ఏం వీడియో తీయలేకపోయారు మా పిల్లలు. ఇవి తిన్నాయి అనమాట. స్వీట్ కార్న్ తీసుకోగానే మా వాళ్ళు కావాలని షూట్ చేస్తారు తెలుసా. ఎందుకంటే ఎక్కడికి వచ్చిన పాప్కార్న్, స్వీట్ కార్న్ వదలవు కదా నువ్వు అని ఎక్కరిచ్చారనమాట మా పిల్లలను. ఇక ఫంక్షన్ అప్పుడే జస్ట్ మేము అంటే ముందు చైర్లో అయితే కూర్చుంటే వీడియో తీసుకుంటా కాటికి బాగుంటుంది కదా అని చెప్పి ఫస్ట్ మేము వెళ్ళాం అనమాట. ఇదిగోండి, ఇలాగా చాలా బాగా జరిగిందండి. అసలు ఫంక్షన్ హాలు సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగుందన్నమాట. అసలు ఫుడ్ అవి అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారండి. ఎంతమంది వచ్చినా అంతమందికి సమాధానం చెప్పారండి. ఇది అయిపోయింది, ఇది బాగాలేదు, ఇది అయిపోయింది అనే క్వశ్చనే లేదనమాట. అంత సూపర్గా వంటలు ఉన్నాయి. ప్రతి ఐటమ్ లాస్ట్ మనిషి వరకు ఉన్నాయన్నమాట. ఎన్ని వేల మంది వచ్చినా సరే ఆ వంటలు చేసిన వాళ్ళకి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి. ఇదిగోండి ఫంక్షన్ హాలు. ఈ ఫంక్షన్ హాల్లో నాకు ముఖ్యంగా నచ్చింది ఏంటి అని అంటే, ఈ ఐస్పేస్ చెప్పకూడదు పేరు, మీరే చూస్తారు నాతో పాటు అని అనుకున్నాను. చూసేయండి, ఇది ఐస్పేస్ మా బాబు చేసే ఆఫీస్ పేరు అనమాట. తర్వాత కూడా ఇంకా వస్తుంది, చూడండి, చూస్తూనే ఉండండి, ఇంకా వెరైటీ వస్తాయి. అయితే ఇది అమెరికాలో కూడా, యుఎస్లో కూడా ఉందంటండి. వాళ్ళందరూ కూడా వచ్చారు ఈవెంట్కి. ఇదిగోండి భరతనాట్యం ఫస్ట్ చక్కగా ఇలాగా మన సాంప్రదాయం లాగా ఫస్ట్ భరతనాట్యంతో స్టార్ట్ చేశారు. ఏంటి ఇందాక సగం చెప్పబోయి మర్చిపోయాను అనుకుంటున్నారు, మర్చిపోలేదు. ఈలోపు ఇది కూడా చెప్దామని చెప్పి ఆగాను. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మన ఇండియన్ కల్చర్ లాగా చక్కగా హాఫ్ శారీస్, చుడీదార్స్ వేసుకొని, మగవాళ్ళేమో ఏంటిది అది పంచ, సూట్ కూడా కాదండి బాబు, షార్వానీస్, కుర్తాస్ అవి వేసుకొని చక్కగా వచ్చారు మగవాళ్ళు. ఆడవాళ్ళేమో ఇలాగా ట్రెండీగా మన ట్రెండ్ స్టార్ట్ అయ్యేలాగా వేసుకొని వచ్చారు. చాలా బాగా అంటే చాలా బాగా వేసుకొని వచ్చారు. నాకు అది బాగా నచ్చింది. మన వాళ్ళేమో మన కల్చర్ని వదిలేసి వాళ్ళ కల్చర్లోకి వెళ్ళి వాళ్ళలాగా మిడ్డీలు, స్కర్ట్లు అవన్నీ వేసుకొని ఇక్కడ ఉంటే, వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మన కల్చర్ని గౌరవిస్తా చక్కగా అవి వేసుకొని వచ్చారు. నాకు మాత్రం అది నిజంగా అంటే నిజంగా చాలా బాగుంది. ఇక నాతో పాటు ఇది చూసేయండి. 10, 9, 8 ఇది కౌంటింగ్ అనమాట. స్టార్ట్
చూడండి చక్కగా అసలు ఈ ఇట్లాగా అదిగోండి అక్షరాలు పడేది కూడా వెనకమాల నుంచి మేము కూర్చుని వెనకమాల తెర మీద నుంచి డైరెక్ట్ ఫోకస్ పడినట్టు వేసారండి. నాకు అది అసలు చాలా బాగా అనిపించింది అనమాట. ఒక మూవీ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఇంకా మూవీ కన్నా ఇంకెక్కువ వచ్చింది అనుకోవాలి. 3D పిక్చర్ కరెక్ట్, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది నాకు. 3D పిక్చర్ చూస్తే మనకి ఎట్లా ఉంటుంది కళ్ళ మీదకి అలా అనిపించింది. అదిగోండి అలాగా 25 చూసారా ఎట్లా వచ్చిందో అది అలా 3D పిక్చర్ లాగా అనిపించింది. ఇంకా వీళ్ళ స్టాఫ్ అనమాట, మా బాబు వాళ్ళ స్టాఫ్, వీళ్ళు వాళ్ళ ఆఫీస్లో స్టాఫ్ అందరూ చాలా చాలా సూపర్ డాన్స్లు వేశారనమాట. ఈ పాట ఏదో చెప్పండి, మన జూనియర్ ఎన్టీఆర్ గారిది. కాకపోతే పాటలు పెడితే కాపీరైట్స్ పడతాయి కదా ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే కదా, దానివల్ల పెట్టలేకపోయాం. చాలా బాగా వేశారు ఈ పిల్లలు కూడా, చాలా అంటే చాలా బాగా సూపర్గా వేశారనమాట. ఎంత బాగా వేశారంటే అంత బాగా వేశారు, చాలా బాగున్నాయి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. నాకు ఇలాగా అసలు ఇలా సౌండ్ వస్తుంది అది ఇదనంటే నేను నా లోకంలోనే ఉండను, నా పక్కన మనుషులు ఉన్నారని కూడా గుర్తించను అనమాట. నా కోతి చిందులు కూడా మా అమ్మాయి అక్కడక్కడ తీసింది, చూద్దరు కానీ చాలా చాలా బాగుందనమాట. అదిగోండి చక్కగా పిల్లలు అందరూ వీళ్ళు వాళ్ళని లేకుండా చక్కగా డ్యాన్సులు చేశారనమాట. మళ్ళీ సూపర్ పాటలకు అనమాట. కానీ ఆ రోజు ఇదేంటో చూసారా, ఇదేం పాట చెప్పండి, ఇదేంటో పాట చెప్పండి, మోనికా అదే పాట, మోనికా అనే పాట అనమాట. ఇక అది అయిపోలేదు ఫంక్షన్ అప్పుడే. అయితే మధ్యలో ఏమైందంటే మళ్ళీ ఫ్లోటింగ్ ఎక్కువైపోతుంది, ఇబ్బంది అవుతుంది మమ్మీ, మీరు భోంచేసి వచ్చి మళ్ళీ నువ్వు ట్యాబ్లెట్ కూడా వేసుకోవాలి కదా, భోంచేసి డిన్నర్ చేసేసి వచ్చి మళ్ళీ పార్టీలో జాయిన్ అవుతారు కానీ అని చెప్పి మా అబ్బాయి తీసుకెళ్ళాడు అనమాట. వీళ్ళందరూ పిల్లలందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళందరూ మంచిగా చూసుకున్నారు, వచ్చిన వాళ్ళందరినీ చూసుకున్నారు, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగా అంటే చాలా బాగా చేశారనమాట. మనసు తృప్తిగా అనిపించింది. ఇవన్నీ చూపిద్దాం, మనసు తృప్తిగా అనిపించింది, పొట్ట కూడా తృప్తిగా అనిపించింది ఫ్రెండ్స్. చాలా చాలా ఐటమ్స్ పెట్టారు, చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. వెజ్ వాళ్ళకి వెజ్ పెట్టారు, చిన్నపిల్లలకి పెట్టారు, పెద్దోళ్ళు అసలు ఎట్లా ఉన్నాయంటే స్టాల్స్ లాగా. అనుకోండి ఇక్కడ అక్కడ ఇవేం వెజ్, ఇవన్నీ వెజ్ అనమాట, వెజిటేరియన్. ఫస్ట్ చూపించాను కదా అవి నాన్ వెజ్ అనమాట. వీళ్ళందరికీ ఇదంతా పెరుగు, కుండ పెరుగు సూపరు, అన్ని అప్పడాలతో సహా వేశారనమాట ప్రతి ఒక్కటి. అసలు నూడిల్స్ ఇవి అవి అని ఏం లేదండి. ఆఖరికి ఫ్రైడ్ రైస్, టమాటా ఫ్రైడ్ రైస్, ఇక చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఐస్ క్రీమ్స్లో బోల్డ్ రకాలు, స్వీట్లో బోల్డ్ రకాలు, చాలా బాగా చేశారండి. అస్సలు ముందు ఈ వడ్డిచ్చి అన్నీ ఈ కౌంటర్కి ఆ కౌంటర్కి ఇవి లేవు అవి లేవు అని అనుకున్న వాళ్ళు వీళ్ళు ఎంత ఫాస్ట్గా చేస్తున్నారంటే అండి నిజంగా వీళ్ళు ఏ హోటల్ నుంచి వచ్చారో ఏమో కానీ వాళ్ళకైతే ఫుల్ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. చాలా బాగా కష్టపడ్డారు. ఇదిగోండి దోశ మాస్టర్ అనమాట. ఇక్కడ ఏది కావాలంటే అంటే శనివారం కదా ఫంక్షను జరిగింది, ఎవరైనా ఇక భోజనం చేయని వాళ్ళకి ఇట్లాగనమాట టిఫిన్ సెక్షన్ కూడా ఉందన్నమాట. అన్నీ ఏది కావాలి అని అనుకుంటే అది సమస్తం ఉంది. ఇదిగోండి మధ్యలో మా వారు ఈ వీడియో ఎవరిది అనుకుంటున్నారు అని అనుకున్నట్టు అక్కడక్కడ కొంచెం మా వారు ఇది మాదే వీడియో మేమే తీస్తున్నాం అన్నట్టు కనపడతారు, చూస్తూ ఉండండి మీరు. ఇదిగోండి చక్కగా ఎంజాయ్ చేశారు, అందరూ ఎంజాయ్ చేశారు, మేము కూడా దాంట్లో ఎంజాయ్ చేసాము కదా. చాలా బాగుంది. నైట్ ఫంక్షన్ కాబట్టి ఇదంతా చక్కగా మీకు లైవ్ ఇచ్చేసేదాన్ని. అసలు ఆ రోజు ఈ నా వాగుడు నస తగ్గేది మీకు, కానీ ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి. నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత చేస్తున్నాను, మా వారు నేను, ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా సజెషన్స్ ఏమైనా ఉంటే అది కూడా మళ్ళీ మా హీరో గారు వచ్చేసారు, ఇది మా వీడియోనే మా ఆవిడే చెప్తుంది అన్నట్టు చూపిస్తూ ఉంటాడు అన్నమాట అక్కడక్కడ. ఏంటి మా వారి ముఖ బింబమా ఏదో ఒకట్లేండి, అడ్జస్ట్ అయిపోండి, ఏదో వాగేసాను కానీ. అయితే ఇదన్నీ సలాడ్స్ అన్నమాట. చాలా బాగా, చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి వంటలు అవన్నీ. ముందు అసలు ఆ గ్రౌండ్ అదంతా కార్ పార్కింగ్ అయితే నాకు సూపర్ నచ్చింది. ఎన్ని వందల కార్లు వస్తున్నా ప్రతి కారుకి మళ్ళీ ఇంకో కారుకి అడ్డం లేకుండా ఆ కారు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట. నాకు అదైతే చాలా బాగా అనిపించింది. ఇదిగోండి ప్లేట్స్, ఇలా చక్కగా ప్లేట్స్ పెట్టేశారు,
అన్నీ పెట్టేశారు. ఈ పిల్లలందరూ కూడా చక్కగా కౌంటర్కి ఏమేమి ఉంటున్నాయి వాళ్ళందరూ చూసుకుంటున్నా. ఇదిగోండి కౌంటర్ నెంబర్ 4 అనమాట ఇది. అట్లాగా చాలా కౌంటర్స్ పెట్టారు. ఎక్కడ ఇబ్బంది పడకుండా, ఎవ్వరు ఇబ్బంది పడకుండా, తోసులాట్లు అలాంటివి ఏమీ లేకుండా చక్కగా వెళ్ళిపోయి ఎవరికాళ్ళు బఫే సిస్టమ్ చక్కగా పెట్టుకొని ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు తినేయడం అనమాట. ఇదిగోండి ఇలాగా చాలా బాగా. మర్చిపోయానండి నేను మీకు చెప్పడం, రాఘవేంద్రరావు గారు కూడా వచ్చారు, కానీ నేను వీడియో తీసుకోలేకపోయాను.